హలో మేడే బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏందన్నా తీవ్రంగా ఆలోచిస్తున్నారు కూర్చొని అంటే, నేను ఆలోచించేది సరికొత్త లాంచ్ కవాసాకి వాళ్ళ దగ్గర నుంచి నింజా 500 గురించి. సో ఇది ఎటువంటి సెగ్మెంట్ని క్రియేట్ చేస్తుంది, ఎటువంటి ఆడియన్స్ కోసం చేయబడింది, అండ్ ఎటువంటి ప్రపోజిషన్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. దీని గురించిన పూర్తి వివరాలు మీకోసం ఈ ఒక వీడియోలో. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. దీని ఒక ఇన్సెప్షన్, దీని ఒక కాన్సెప్షన్ మనం చూసినట్లయితే ఇది బ్లెండ్ ఆఫ్ బోత్ సెగ్మెంట్స్. ఏదైతే నింజా 400 ఉండేనో అండ్ నింజా 650 ఉందో దాని రెండింటికి ఒక గ్యాప్, ఒక బ్రిడ్జ్ లాగా ఇది ఫామ్ అవుతుంది. అండ్ ఒక మంచి ఎంట్రీ లెవెల్ స్పోర్ట్ బైక్గా ముందుకు వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్యాకింగ్ గ్రేట్ వాల్యూ. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని విషయాలు దీంట్లో బెటర్ చేసి ఉండొచ్చు. అదేంటనేది నేను చివరిలో చెప్తాను. ఫస్ట్ మనం డిజైన్ సిలబెట్ చూసుకుందాము. డిజైన్ కంప్లీట్లీ దీనికి కొత్తగా డిజైన్ చేయబడిన కౌల్ అనమాట. టెయిల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ లైటింగ్ ఎలిమెంట్స్ చూసినట్లయితే 6 లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నా 6R లెక్కనే, కానీ 6Rలో ట్విన్ ప్రొజెక్టర్స్ వస్తాయి, కానీ దీంట్లో కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ అనేది ఆఫర్ చేయబడింది. అండ్ ఈ ఫుల్ బ్లాక్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇదే బ్లాక్ కలర్ 6Rలో లాంచ్ చేస్తే బాగుండేది, బట్ ఎనీవే అది ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది, మనకి లేదు. ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే ఎయిర్ ఛానలింగ్ కోసం ఇక్కడ ఎయిర్ ఇన్లెట్స్ ఆఫర్ చేయబడ్డాయి. సో ఇది కూడా చాలా నీట్ టచ్ అనమాట. అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంది. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేయబడ్డాయి. 310mm సింగిల్ డిస్క్ అనేది విత్ నిస్సిన్ క్యాలిపర్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. విచ్ ఇస్ నేను అంత కంఫర్టబుల్ కాదు. మినిమం ట్విన్ డిస్క్ సెటప్ ఆఫర్ చేయాల్సింది ఇటువంటి ప్రైస్ పాయింట్లో. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్గా ఇక్కడికి వస్తుంది, CBU యూనిట్గా. అండ్ 5.24 lakhs ఎక్స్షోరూమ్ అంటే దగ్గర తప్ప 6 లక్షల పైన మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో దీనికి అట్లీస్ట్ ట్విన్ డిస్క్ సెటప్ ఆఫర్ చేయాల్సింది. డన్లప్ టైర్స్ మనకి ఆఫర్ చేశారు. అండ్ వెనకాల అనేది మనకి 150 సెక్షన్ టైర్తో పాటు వస్తుంది. చాసీ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ట్రెలిస్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేయబడింది టు ఆఫర్ అజైల్ హ్యాండ్లింగ్ అండ్ నింబుల్ క్యారెక్టరిస్టిక్స్, ఈజీ మనోవరబిలిటీ. సిటీలో ఈజీ అంటే డైరెక్షన్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే ఈజీ ఫ్లికబిలిటీ ఆఫర్ చేయడానికి ట్రెలిస్ ఫ్రేమ్ అనేది మంచి చాసీ స్ట్రక్చర్ టు ఆఫర్ వెరీ గుడ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. అదేవిధంగా మనకి ఇక్కడ చాసీ స్ట్రక్చర్ ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మెయిన్ చాసీతో పాటు బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ గివ్స్ ద ఫ్లెక్సిబిలిటీ ఫర్ మచ్ బెటర్ మనోవరబిలిటీ ఆన్ ద మూవ్ అనమాట. పవర్ ప్లాంట్ మనం చూసినట్లయితే మనకి సేమ్ 451cc ప్యారలల్ ట్విన్ మోటార్ ఏదైతే మనకి ఎలిమినేటర్లో వస్తుందో అదే ఇంజిన్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. పవర్ ఏమో 45 PS అండ్ టార్క్ ఏమో 42.6 Nm. సో పవర్ టార్క్ ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గర ఉన్నప్పుడు మీకు ఒక ఫ్లాట్ టార్క్ కర్వ్ అనేది లభిస్తుంది. దానివల్ల మీకు ప్రతి గేర్లో యాక్సిలరేషన్, ఆ పుల్ పికప్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. ప్రతి గేర్లో మీకు ఆ రెవింగ్ ఏదైతే జోష్ వస్తుందో, ఆ కిక్ వస్తుందో బండి నడిపించేది, అది కంప్లీట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. సో అది ఒక మంచి విషయము. అంటే ఎలా ట్యూన్ చేయబడిందని నేను అలా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రైడ్ చేయలేదు, ఖచ్చితంగా దీన్ని రైడ్ చేసినప్పుడు మీకు రైడ్ ఇంప్రెషన్ అనేది అప్డేట్ చేయబడుతుంది. ఎగ్జాస్ట్ చూసినట్లయితే మళ్ళీ ఒక న్యూ ఎగ్జాస్ట్ డిజైన్ మనం చూస్తున్నాము. ఇంతవరకు మన కవాసాకి రేంజ్లో చూడని ఎగ్జాస్ట్, దీనికంటూ స్పెసిఫిక్గా డిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్ అనమాట. మంచి సౌండ్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఎగ్జాస్ట్ సౌండ్ విందాము. సో మీరు చూసారు కదండి, మంచి స్పోర్టీ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ చాలా క్లీన్ డ్రైవింగ్ మెషిన్గా ముందుకు వస్తుంది. ఎటువంటి వైబ్రేషన్స్ అయితే ఫీల్ కాలేదు. థ్రాటిల్ రొటేషన్ చాలా బాగుంది, థ్రాటిల్ గ్రిప్ చాలా నీట్గా ఉంది. అండ్ అల్యూమినియం పార్ట్స్ చాలా యూజ్ చేశారు, అల్యూమినియం లీవర్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు, కానీ అడ్జస్టబిలిటీ ఆఫర్ చేయలేదు. క్లచ్ అనేది లైట్ క్లచ్ పుల్ మనకి ఆఫర్ చేయబడుతుంది ఇక్కడ, ఎందుకంటే స్లిప్పర్ క్లచ్ అనేది ఆఫర్ చేయబడింది. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ లేదు, కానీ డ్యూయల్ ఛానల్ ABS అనేది దీంట్లో ఆఫర్ చేయబడింది. అట్ ద సేమ్ టైం వెనకాల చూసినట్లయితే వెనకాల డిస్క్ బ్రేక్ ఉంది. ప్లస్ మనకి ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అది మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేశారు. సో
నా ఒక ఉద్దేశంలో కనీసం అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ఆఫర్ చేయాల్సింది ఇటువంటి ప్రైస్ పాయింట్లో. ఎందుకంటే ట్రెలిస్ ఫ్రేమ్ ఉంది, మోనోషాక్ ఉంది విత్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. సో అటువంటి చాసీ స్ట్రక్చర్కి అటువంటి సస్పెన్షన్ డాంపింగ్ సెట్టింగ్స్ ఇచ్చినప్పుడు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇచ్చింటే నిజంగా ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ద బైక్ని మనం తరువుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక నాకు నచ్చిన డిజైన్ ఎలిమెంట్ దీంట్లో ఏంటంటే టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. ఇది కంప్లీట్లీ న్యూ డిజైన్. ఏంటంటే మనకి 10Rలో కానీ 4Rలో కానీ 6Rలో కానీ ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ టెయిల్ ల్యాంప్ అనేది వస్తుంది. కానీ ఇది ఒక ఫ్రెష్ న్యూ డిజైన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ డిజైన్ అనేది చాలా షార్ప్గా మస్క్యులర్, అంటే ఇట్ కాంప్లిమెంట్స్ ద స్పోర్టీ క్యారెక్టర్. ఇది మళ్ళీ వేరే మోడల్స్లో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు నమ్ముతున్నాను. టర్న్ బ్లింకర్స్ మనకి ఎల్ఈడీ ఆఫర్ చేయలేదు, క్లియర్ లెన్స్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తారు. సో ఇటువంటి చిన్న చిన్న కాస్ట్ కటింగ్ అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. టైర్ నేను చెప్పినట్టు డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ టైర్స్ అండ్ 150 సెక్షన్ రేర్ టైర్తో పాటు ఇది ఆఫర్ చేయబడింది. అండ్ ఈవెన్ ఫుట్ పెగ్స్ చూసినట్లయితే కూడా మనకి అల్యూమినియం ఫుట్ పెగ్స్, బ్రేక్ లీవర్ కూడా మనకి అల్యూమినియం ఫుట్ బ్రేక్ లీవర్ ఆఫర్ చేశారు. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీలో ఎప్పటికీ ఎటువంటి డోకా లేదు. కవాసాకి అంటేనే టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ బై స్టాండర్డ్ మనకి లభిస్తుంది. సో దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. కానీ వాల్యూ ప్రపోజిషన్ని ఇంకా మంచిగా డిఫైన్ చేసి ఉండొచ్చు. సో ఏదైతే వాళ్ళు బెటర్గా ఆఫర్ చేసి ఉండొచ్చు నేను కాసేపట్లో చెప్తాను. ఇంకొక ప్రాక్టికల్ పాయింట్స్ మనం కవర్ చేద్దాం. ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ అనమాట. మంచి ట్యాంక్ కెపాసిటీ, ట్యాంక్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. సీట్ హైట్ అరౌండ్ 785 mm, అంటే ఆల్మోస్ట్ షార్టెస్ట్ సీట్ హైట్తో పాటు వస్తుంది మార్కెట్లో. సో లేడీస్ కూడా, అంటే చాలామంది విమెన్ ఫోక్స్ ఈ మధ్య బైకింగ్ కల్చర్ని ఎంబ్రేస్ చేస్తున్నారు. వాళ్ళకి హెవీ బల్కీ వెహికల్స్ని హ్యాండిల్ చేయడం కష్టం. సో ఇటువంటి వెహికల్ వాళ్ళకి చాలా చాలా యూస్ అవుతుంది. టూరింగ్ చేయడానికి కానీ, ఒక రిలయబుల్ మెషిన్ని వాళ్ళు నమ్ముకోవడానికి కానీ, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ కానీ, డైలీ యూజబిలిటీ కానీ, సో అన్నిటికీ ఇటువంటి బైక్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ అని నేను నమ్ముతున్నాను. Z500 కూడా లాంచ్ చేశారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఇంకా పర్ఫెక్ట్గా సూట్ చేస్తుంది. నాకు తెలిసిన ఒక విమెన్ రైడర్ Z650 కొన్నారు. ఆమె చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ బైక్ని. సో అదేవిధంగా ఈ Z500 వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పర్ఫెక్ట్గా లేడీస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఈవెన్ ఫర్ పీపుల్ హూ వాంట్ ఆల్రౌండర్, అంటే ఆఫీస్ గోవర్స్ ఉన్నారు, యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకి డైలీ యూస్కి ఒక స్పోర్ట్ బైక్ ఎక్స్క్లూజివ్ అండ్ కవాసాకిలో ఒక మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో ఉన్న బైక్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఇట్ విల్ ఫిట్ ద బిల్. ఎందుకంటే మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది, 500cc క్లాస్లో వస్తుంది, అండ్ మరీ ఓవర్ ద టాప్ ఎక్స్పెన్సివ్ కాదు, అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అదంతా కూడా ఆ హయ్యర్ ప్రైస్ ట్యాగ్ని కొంతవరకు జస్టిఫై చేస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మరీ దారుణంగా ఏం ఆఫర్ చేయలేదు. మనకి 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేయబడింది. దానివల్ల మనకి స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. రైడింగ్ ఎర్గనామిక్స్ మరీ కమిటెడ్ సిట్టింగ్ పోస్చర్ కాదు, ఇదేం సూపర్ స్పోర్ట్ మెషిన్ కాదు, ఇది స్పోర్ట్ టూరింగ్ మెషిన్. సో మీరు రిలాక్స్డ్ ఎర్గనామిక్స్తో మీరు డే అంతా నడిపించినా మీకు అలసట అనిపించదు. అంత నీట్గా డిజైన్ చేయబడిన హ్యాండిల్ బార్. ఈవెన్ ఫుట్ పెగ్స్ కూడా మరీ పైకి రేర్ సెట్ చేయబడలేదు, నీట్గా ప్రాపర్గా రేర్ సెట్ చేయబడ్డాయి, సచ్ దట్ యూ కెన్ ఎంజాయ్ క్యానియన్ కార్వింగ్ ఆర్ మౌంటైన్ ట్విస్టీస్. వ్యాలీస్ త్రూ రోడ్స్ రైడ్ చేస్తున్నప్పుడు మీరు ఆ కార్నర్స్ని మీరు ఎంజాయ్ చేయడానికి ఫుట్ పెగ్స్ని నీట్గా డిజైన్ చేశారు. సో ప్రైస్ నేను చెప్పినట్టు 5.24 lakhs అనమాట. అండ్ మైలేజ్ పరంగా ఒక 500cc బైక్ అంటే ఇంచుమించు మీకు 20 to 23 kmpl మీకు రావచ్చు సెన్సిబుల్గా మీరు రైడ్ చేసినట్లయితే, అండ్ రైడ్ ఇన్ ఎథిక్స్ మీరు పాటించినట్లయితే. అండ్ అదే కాకుండా ఏమేమి విషయాలు బెటర్గా ఉండొచ్చు దీంట్లో. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ట్విన్ డిస్క్ సెటప్. ఎందుకంటే 500cc క్లాస్లో యూజువలీ డోంట్ గో బై ద ఫిగర్స్, పవర్ టు వెయిట్ రేషియో దీంట్లో బెటర్గా ఉండొచ్చు. సో యాక్సలరేషన్ బీవర్చంగా ఉన్నప్పుడు మనకి ఆ స్టాపింగ్ పవర్ ఇవ్వకపోతే అది కొంచెము ఇట్ విల్ రేజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్, ఎస్పెషల్లీ రూకీ రైడర్స్కి. సో ట్విన్ డిస్క్ సెటప్ ఆఫర్ చేస్తే బాగుండని నేను నమ్ముతున్నాను. సెకండ్ ఏంటంటే USD ఫోక్స్. ఎందుకంటే కవాసాకి అంటేనే పవర్ అండ్ ప్రెసిజన్ అనమాట. సో ఎస్పెషలీ కార్నర్స్ ట్యాకిల్ చేసేటప్పుడు మీరు హైవేస్లో కానీ లేకపోతే మౌంటైన్ వ్యాలీస్లో కానీ అక్కడ ఎస్పెషలీ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ చాలా చాలా క్రూషియల్. సో టెలిస్కోపిక్ ఫోక్స్లో మీకు ఆ ప్రెసిషన్ దొరకదు, USD ఫోక్స్లో మాత్రమే మీకు ఇట్ విల్ మెయింటైన్ ద రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఈవెన్ వైల్ కార్నరింగ్ హార్డ్ అనమాట. సో అది ఆఫర్ చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ యాడెడ్ టు ద వాల్యూ ప్రపోజిషన్. అదేవిధంగా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అండి. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కూడా యాడ్ చేసి ఉంటే ఆ ట్రెలిస్ ఫ్రేమ్కి, మోనోషాక్కి, ఈ ఓవరాల్ ప్రపోజిషన్కి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్గా అది ఉండేది. సో ఈ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్కి బదులు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ సెన్స్ ఇన్ మై ఒపీనియన్. అండ్ LED లైటింగ్ ఆల్ అరౌండ్. ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ LED హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ ఇచ్చారు, కానీ
టర్న్ బ్లింకర్స్ మాత్రం హాలోజన్ ఇచ్చారు. సో అది కూడా ఎల్ఈడి ఇస్తే బాగుండు. సో ఇది నా ఒక ఓవర్వ్యూ అండి. మీరేమనుకుంటున్నారు నింజా 500 గురించి? మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా ఓవర్ ద లైక్స్ ఆఫ్ ఇంటర్సెప్టర్ అండ్ కాంటినెంటల్ జీటీ? దోస్ ఆర్ రెట్రో బైక్స్, దిస్ ఇస్ స్పోర్ట్ బైక్. కానీ ఒక కవాసాకి బైక్ 500cc క్లాస్లో మీకు అవైలబుల్గా ఉంది ఈ ప్రైస్ రేంజ్లో అంటే మీరు దీన్ని ఒక మంచి ఆప్షన్గా చూస్తారా లేకపోతే ఏ బైక్ని మీరు ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.